ఆగస్టు 25వ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మర్చిపోకుండా ఈ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకోండి. సకల సంపదలు కలుగుతాయి. సిరి సంపదలతో మీ ఇల్లు నిండిపోతుంది. అంతేకాదు మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వరలక్ష్మి వ్రతం అంటే మహిళలందరికీ ఎంతో ఇష్టమైనటువంటిది. వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెబుతుంది. అయితే వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది వ్రతం రోజు తప్పనిసరి అష్టదళ పద్మాన్ని వెయ్యాలి. అష్టదళ పద్మాన్ని వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. అష్టదళ పద్మం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క హృదయంలో అష్టదళ పద్మం ఉంటుంది అని, ఆ పద్మంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని, అందుకే అష్టదళ పద్మం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలానే పూజ అనంతరం తప్పనిసరి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలను చదువుకోవటం చాలా మంచిది. అలానే పూజ అనంతరం షోడశోపచారాలతో లక్ష్మీదేవిని తలుచుకోవాలి. అంతేకాదు లక్ష్మీదేవికి రంగురంగుల న్యాచురల్ పుష్పాలు అంటే చాలా ఇష్టం. అందుకే రంగురంగుల పూలతో బుట్టి నిండా నింపి అందులో ఏవైనా ఆభరణాలు మీ దగ్గర ఉంటే ఆ ఆభరణాలను పూల బుట్టిలో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించడం చాలా మంచిది. అమ్మవారికి పూల బుట్ట అంటే చాలా ఇష్టం. అలానే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను పెట్టాలి. మీకు స్తోమత ఉన్నంతలో మాత్రమే పూజను చేసుకోవాలి. అప్పులు చేసి అనవసరమైన ఖర్చులు పెట్టి స్తోమతకు మించి మనం ఆడంబరాలు చేసుకోకూడదు. మనకు వ్రతంకి మంచి ఫలితం రావాలి అంటే పేదలకి దానం చేయడం, దానగుణం ఉండటం, నిరుపేదలకి వీలైనంత సహాయం చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం అసలైన సంతృప్తిని, అసలైన పుణ్యాన్ని ఇస్తాయి తప్ప అనవసరమైన ఖర్చులు చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం, పుణ్యం అనేది ఉండదు. ఈ వ్రతం అనేది ఎవరైనా సునాయాసంగా చేసుకోవచ్చు. వ్రతానికి ముఖ్యంగా ఉండవలసింది మంచి భక్తి, శ్రద్ధ, నియమం, నిష్ఠ అంతే తప్ప పట్టుబట్టలు, బంగారం, వెండి వంటివి కాదు. కాబట్టి వరలక్ష్మి వ్రతం పూజను ఎవరైనా అప్పు చేయకుండా ఉన్న దాంట్లో చేసుకోండి. 5 ముత్తైదువులకి స్తోమత మేరకు ఏదైనా మీకు తోచింది, మీకు స్తోమత ఉన్నది వాయనంగా ఇవ్వవచ్చు. అలానే ఒక 5కైనా సరే కనీసం ప్రసాదాన్నైనా పంచాలి. అలా చేయటం చాలా మంచిది. మీకు స్తోమత ఉంటే ఎంతమందికైనా భోజనాలు చేసుకోవచ్చు. కానీ స్తోమత లేని వారు కూడా అప్పులు ఎలాంటి పూజ చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున మరి ఇంటికి ఏది కొని తెచ్చుకుంటే శుభప్రదమో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి అంటే ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవటం జరుగుతుంది. ఏదైనా కారణాల వల్ల పౌర్ణమికి అంటే ముందు వచ్చే శుక్రవారం రోజు వ్రతం చేసుకోలేని వారు, పౌర్ణమికి అంటే ముందు వచ్చే శుక్రవారం వ్రతం చేసుకోలేని వారు ఏ శుక్రవారాన్నైనా సరే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. అలానే చాలామంది తెలియని వారు, కొత్తగా పెళ్ళైన వారు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఎక్కువగా అమ్మవారిని అలంకరించాలి, పట్టు వస్త్రాలు కావాలి, బంగారు నగలు కావాలి, వెండి సామాన్లు కావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అవేవి ఈ వ్రతానికి అవసరం లేదు. ఉన్న దాంట్లో భక్తి శ్రద్ధలతో మామూలు రాగి కలశాన్ని పెట్టుకొని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. 5 రకాల నైవేద్యాలు వండి అమ్మవారికి పెట్టవచ్చు. 5 రకాలు వండకపోయినా సరే ఏదైనా తీపి పదార్థాన్ని వండి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతం రోజు స్త్రీలు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. సంధ్య సమయంలో తప్పనిసరి
దీపారాధన చెయ్యాలి. అంతేకాదు పట్టపగలు ఈ వ్రతం రోజు నిద్రించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. పూజకి ఫలితం ఉండదు. ఇక ఇంటి ముందు అందమైన ముగ్గులు తప్పనిసరి పెట్టాలి. గడపని అందంగా పసుపుతో అలంకరించి బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఏ ఇంట్లో అయితే శ్రావణ మాసం మొత్తం కూడా అందమైన ముగ్గులు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజు మూగజీవులకి అంటే ఆవుకి ఆహారాన్ని పెట్టాలి. కుక్కకి కూడా ఏదైనా ఆహారాన్ని కానీ, పెరుగన్నాన్ని కానీ, పాలన్నాన్ని కానీ కుక్కకి పెట్టాలి. అంతేకాదు ఆవుకి ఏదైనా మీకు తోచిన ఆహార పదార్థాన్ని, ఆవు తినడానికి సులువుగా ఉండే పదార్థాలు అంటే ఒకవేళ మీరు కందులు పెడుతున్నారు అనుకోండి, వాటిని ముందు రోజు నానబెట్టి ఆ తర్వాత పెట్టండి. లేదు ఏదైనా తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు పెట్టవచ్చు. బెల్లము గోధుమ పిండి కలిపి ముద్దలా తయారు చేసి దానిని కూడా ఆవుకి పెట్టవచ్చు. ఇలా వరలక్ష్మి వ్రతం రోజు పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఆవులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. 33 కోట్ల దేవతలు కూడా ఆవులో కొలువై ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవుని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రంలో తెలుపబడింది. గోసేవ చేసిన వారికి ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే కొలిచిన వారికైనా, గోమాత సేవ చేసిన వారికి అయినా ఎలాంటి కష్టాలు రావు, ఆర్థికంగా ఇబ్బందులు రావు. ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యి మీ దగ్గర అందుబాటులో లేకపోతే నిత్య దీపారాధన వెలిగించే నూనెను కూడా ఈ దీపంలో వేయవచ్చు. అంటే నిత్య దీపారాధనలో పోసే నూనెను కూడా మనం వరలక్ష్మి వ్రతం రోజు ఈ పూజకి వాడవచ్చు. ఇక వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరి ఇంటికి తెచ్చుకోవాల్సిన శుభప్రదమైనటువంటి వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవి ఫోటోని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలా లక్ష్మీదేవి ఫోటోని వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు అమ్మవారిని ఆహ్వానించిన వాళ్ళం అవుతాము. అలానే వరలక్ష్మి వ్రతం రోజు తామర గింజలను ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం రోజు పసుపు, కుంకుమ, గవ్వలు, గోమతి చక్రాలు, దొడ్డుప్పు వీటిని కూడా తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. గవ్వలు, గోమతి చక్రాలు సముద్రంలో దొరుకుతాయి. వాటిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క సోదరులను ఇంటికి ఆహ్వానించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. గవ్వలు, గోమతి చక్రాలు లక్ష్మీదేవికి సోదర సోదరీమణిగా చెప్పుకోబడతాయి. లక్ష్మీదేవి సముద్రం నుండే ఉద్భవించింది కనుక లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే గవ్వలు, గోమతి చక్రాలు, దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. ఇక అలానే వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం మర్చిపోవద్దు. మామిడి తోరణాలు ఇంటికి కట్టడం శుభప్రదం. అలానే పండగ వాతావరణం కూడా ఉట్టిపడుతుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళు తప్పనిసరి ఈ వస్తువులను ఇంటికి తెచ్చి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి కాళ్ళకి పసుపుని రాసుకొని జడలో పూలను పెట్టుకొని అమ్మవారిని పూజించాలి. ఆర్థిక కష్టాలు, బాధలు అన్నీ దూరం అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.